గరం మసాలా, కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. అన్నీ వేసేసానండి. ఇప్పుడు దీంట్లో సోయా సాసు, టమాటా సాసు, చిల్లీ సాసు వేసాను. 3 సాసులు వేసాను. ధనియాల పొడి అంటే అందులో అన్నీ కలిపి వేసినవి ఉన్నాయన్నమాట. గరం మసాలా వేసుకున్నాను. క్యాబేజీ, క్యారెట్, టమాటా, క్యాప్సికమ్, టమాటా లేదు క్యాప్సికమ్. ఇది ఉడికిపోయింది. ఇది ఉడికిపోయిన తర్వాత దీన్ని ఏం చేద్దామంటే చక్కగా ఇలా తీసుకొని కట్టేసుకున్నానండి. ఈ స్టవ్ కట్టేసుకుని దీన్ని ఒక్కసారి జాగ్రత్తగా నీరంతా పోయిన తర్వాత ఇందులోకి షిఫ్ట్ చేసేసుకోండి. చూసారా ఒక్కసారితో వచ్చేసిందంత. ఇప్పుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. దీన్ని